ఈనాటి సభాధ్యక్షులు గురుగారిలు సోమరాజ్ సార్ గారికి, వక్త మా గురుగారిలు నాకు విద్యాబుద్ధి చెప్పినటువంటి మా రంగయ్య సార్ గారికి ఈనాటి పదవి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకుని సన్మాన గ్రహీత రోజు యువకుడిలా ఎంతో మంది యువకులను ప్రోత్సహించి నిత్యం క్రీడా రంగానికి ఒక స్ఫూర్తి తెచ్చినటువంటి నాగయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తూ వాళ్ళ సతీమణి లక్ష్మి గారి అండదండలతోటి ఇంకా వాళ్ళిద్దరికీ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకెంతో మంది విద్యార్థులను క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత ఇంకా ఆయన భుజాల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు గురువర్యులు మోత్పల్లి నరసింహ గారు, పెద్దలు డీసీబీ ఎక్స్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా అక్క మహిళా కమిషన్ చైర్మన్ శోభక్క గారికి, పెద్దలు ఉపేందర్ రెడ్డి వన్న చేసినటువంటి అన్న రవీందర్ గారికి, పెద్దలు మా పల్లె సీనన్న గారికి, ఇంకా వేదిక మీద నుండి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా మంది వక్తగా చెప్పారు. నిజంగా కూడా నాగన్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగ విరమణ కాదు, ఇలా ఆయన నిత్య జీవితంలో ఎంతో మంది క్రీడాకారులను జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా తీసుకెళ్లినటువంటి ఒక గొప్ప వ్యక్తి. చాలా మంది ఉద్యోగులు నేను ఉద్యోగం చేస్తున్నా, నా ఉద్యోగం అయిపోయిందా అనే వ్యక్తిగా చూస్తారు. కానీ నాగన్న గారు నిత్యం క్రీడా రంగాన్ని ఇంకా పైకి తీసుకురావాలి, ఎంతో మంది మట్టిలో మాణిక్యాలని తయారు చేయాలని చెప్పి నిజంగా ఒక దృఢ సంకల్పంతో ఆయన కృషి అమోఘం. ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి అన్న ఇక్కడ క్రీడలు పెడదాం, ఇక్కడ క్రీడలు చేయాలి, ఇక్కడ నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి చాలా చక్కగా క్రీడా రంగానికి వన్నెదేసినటువంటి నాగయ్య గారు నిజంగా కూడా ఇవాళ పదవి విరమణ అయినా ఇంకా కూడా నీ మీద బాధ్యత, ఈ ఆలయకు ఒక గొప్ప చరిత్రగా తీసుకొచ్చినటువంటి నాగన్నకు నిజంగా ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, ఎట్లా ఆలయంలో క్రీడా సంఘానికి ఇక్కడ స్టేడియం ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుంది. కాబట్టి మీ నాయకత్వాన ప్రభుత్వంలో క్రీడారంగ సంస్థల్లో మీకు సముచిత స్థానం ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వాన్ని తీసుకుని ఇంకా ఎంతో మంది క్రీడా రంగాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీకు పదవీ విరమణ తప్ప బాధ్యత సమాజంలో ఈ ఆలయ ప్రజలు ఇంకా మా యువకులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఇప్పుడు మీ భుజాన ఉందని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వం నుంచి క్రీడా రంగానికి కావాల్సినటువంటి అన్ని విధాల వసతులు కల్పిస్తా అని చెప్పి, అదేవిధంగా పెద్దలు మాజీ మంత్రులు మంత్రివర్యులు మోత్పల్లి నరసింహ చెప్పినట్టుగా తప్పకుండా నా కళ కూడా ఆలయంలో రెవెన్యూ డివిజన్ చేయాలని తప్పకుండా అసెంబ్లీలో మొన్న మాట్లాడి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస కూడా కొట్లాడి దాని ఫైల్ కూడా పుటప్ చేసినాం. గతంలో మా మహేంద్రన్న కూడా ఆ ఫైల్ పుటప్ చేసిరు. తప్పకుండా ఈ రెవెన్యూ డివిజన్ కావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి మాటిస్తూ, క్రీడా రంగాన్ని నిజంగా కూడా అందరం ఇలా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుదలైతే క్రీడా రంగాన్ని అభివృద్ధి పరచడంలో నాగన్న అతిశయోక్తి లేదు. ఒక పెద్ద మనసుతోటి సొంత ఖర్చులు పెట్టుకుని కూడా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత మా నాగన్న. కాబట్టి తప్పకుండా నువ్వు పదవి విరమణ చేసినా నీ ఎంబడి మేము అంటుంటాం. ఈ ప్రభుత్వ సహాయ శాఖలు ఉంటాయి, ప్రభుత్వంలో నీ గుర్తింపు ఉంటుంది. తప్పకుండా ఆలయం ఇంకా కూడా అగ్రగామిగా ఉంచడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా కాలేస్తాం. 5 గంటలకు నేను ఆఫీసర్లకు టైం ఇచ్చినా నన్ను ఇక్కడ కట్టేసి కూర్చోబెట్టిండు. అయినా అన్న మనసు మంచిది. ఎందుకంటే ఎప్పుడు క్రీడా రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ రకంగా విద్యార్థులను వెలికి తీయాలి, ఇక్కడ ఆలయంలో స్టేడియంలో కానీ ఇతరత్రా కూడా డెవలప్ చేసినటువంటి ఘనత అన్నది. అదేవిధంగా ఫ్రెండ్స్ క్లబ్ ద్వారా కూడా ఎంతో మందిని ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత ఉంది. కాబట్టి ఆయన కూడా ఫ్రెండ్స్ క్లబ్ సంబంధించి ఒక బిల్డింగ్ కూడా అడిగిండు. దాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి, ఏదైతే మా సోమరాజ్ సాబర్ అడిగినట్టుగా 600 మంది విశ్రాంతి ఉద్యోగులకు తప్పకుండా ఇక్కడ 1026 లో ఒక 200 గజాలు తప్పకుండా ప్రభుత్వం చొప్పించి కలెక్టర్ మీకు పోస్టింగ్ ఇప్పిస్తారని తెలియజేస్తూ, ఇంకా చాలా మంది మాట్లాడారు, అన్న గురించి చాలా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మీకు స్వామివారి ఆశీస్సులతోటి ఇంకా దినదినాభివృద్ధిగా క్రీడా రంగాన్ని రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి నాగన్న గారికి ఈ వీడ్కోలు సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్న. జై హింద్.